క్రొత్త నిబంధన గ్రంథముల నుండి యోహాను రాసిన సువార్త, పేజీ నంబరు 82వ పేజీ నంబరు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. మూడవ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు. వాక్యము అనేది కూర్చుని బిడ్డలు నిలబడిన నన్ను మరుగుపరిచి తండ్రి ఆత్మ నాలో ఉంచి నాతో మా అందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినిగలించండి, గ్రహించే హృదయం అందరికీ అనుగ్రహించమని క్రీస్తు నామం నడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని సంగమా, చదువుబడిన లేఖన భాగములో శ్రమల దినాల్లో మనం ఉన్నాం. 40 దినాలని ప్రతిరోజు సాయంకాల వేళ సమయంలో మందిరానికి వచ్చి దేవుడు మన కొరకు శ్రమ పడ్డాడు. ఎలా శ్రమ పడ్డాడు, మనం ఏం చేయాలి, దేవుని కొరకు మన ప్రయాస ఏమిటి, మన పని ఏమిటని ప్రతిరోజు సంఘములైన వారు, సంఘ బిడ్డలు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఒక దివ్యమైన వాక్యముతో దేవుడు మీతో మాట్లాడతాడు. కనుకనే చదువుకున్న లేఖన భాగంలో ఏమని మనకు చెబుతున్నాడంటే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చదవబడిన లేఖన భాగంలో నశించుకోవటము దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మనలను బ్రతికించుకుంటూ వస్తున్నాడు. రెండవది, నిత్య జీవం పొందినట్లుగా ఆయన మనలను పోషించుకుంటూ వస్తున్నాడు. ఏమని ఉదాహరణ చెప్తున్నాడంటే, అరణ్యములో మోషే సర్పమును ఎత్తినట్లుగా ఉంది. కారణం ఏమిటి, ఆ విషయాన్ని కొంచెం మనం తెలుసుకోవాలి. అరణ్యములో మోషే సర్పము ఎత్తడం ఏమిటి, మనిషి కుమారుడు కూడా అలాగే ఎత్తబడాలి అంటే ఏమిటి, కొంచెం ఆలోచన చేసుకుందాం. చూడండి, పాత నిబంధన గ్రంథములో మోషే దైవజనుడిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు అరణ్యానికి చేరారు. చేరిన సందర్భంలో అరణ్యవాసిగా ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో దేవుడు దైవజనుడైన మోషేతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము, పేజీ నంబరు 129వ పేజీ నంబరు. 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం.
అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయేది. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవా నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమని చాలు. చదువుబడిన లేఖన భాగములో ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములోనికి వచ్చారు. ఈ అరణ్యములో జరుగుతున్న విషయాలు చాలా మనకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపించాడట. అవి మనుషులను ఏం చేస్తున్నాయి? కరుస్తూ వచ్చాయి. ఎప్పుడైతే సర్పములు ఇశ్రాయేలు ప్రజల్లోనికి వచ్చి ఆ ప్రజలను కరిచినాయో వారిలో చాలా మంది చనిపోయారు. చనిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషే గారి దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు, నీకును యెహోవాకును విరోధముగా పాపము చేసి ఈ తాపకరమైన సర్పములను యుద్ధ నుండి వెళ్ళగొట్టు అని మోషేకి ప్రార్థన చేయమంటున్నారు. ఈ విషయాల కోసం మనం ఆలోచన చేయాలి. ఎందుకు? కారణం ఏమిటి? ఏం జరుగుని అంటే మనకు కనిపిస్తున్న కొన్ని మనకు కనిపిస్తూనే ఉంటాయి. వచనం చదువుకుందాం. వారు ఏదేమో దేశం వలనని ఎర్ర సముగా సాగినప్పుడు మార్గాల జనము సమస్యలను కాగా ప్రజలు దేవునికి మోషేకును మాట్లాడి చచ్చుటకు అటువంటి మీరు మమ్మల్ని ఎందుకు ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేదు, ఈ అన్నము మాకు అయినదని. చదువులో వీరు ఎక్కడికి వచ్చారట? సముద్రముగా సాగిపోయి మార్గ చేత ప్రాణములు విసిగిపోయి సొమ్మసిల్లిపోయినాయి అంట. సొమ్మసిల్లిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతున్న మాటలు దేవుడు వింటూ వచ్చాడు. వీరందరూ అనుకుంటున్నారు, మోషే మమ్మల్ని నడిపించాడు కాబట్టి మోషే దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడుదాం. ఏమని? ఐగుప్తిలో మాకు శ్రేష్టమైన పదార్థాలు ఉన్నాయి, తినటానికి ఆహారం ఉంది, త్రాగుటకు నీళ్లు ఉన్నాయి, పని చేయటానికి పనులు ఉన్నాయి, తగిన బలం ఉంది, ధనం ఉంది, వెండి బంగారములు కూడా ఉన్నాయి. అక్కడ లేమి అంటూ ఏమీ లేదు. అంతటి సస్యశ్యామలమైన దేశము ఐగుప్తి దేశము. అలాంటి దేశములో ఇశ్రాయేలు ప్రజలు కొద్ది గొప్ప కష్టపడి చెమట వచ్చి వారు జీవనోపాధి కలిగించుకుంటూ హాయిగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు కానాను దేశానికి నడిపించాలి అని మోషేతో ప్రభు చెబితే
ఉన్నది. ఎందుకంటే గొప్ప రెట్టింపు సస్యశ్యామది. ఇక్కడ కష్టపడుతున్నాం, అక్కడ భూమి స్వాస్థ్యముగా దేవుడు మనకి ఇస్తాడు. ఇక్కడ మనం బానిస బ్రతే, అక్కడికి ప్రశాంతంగా మనం చేస్తున్నాం. ఎవరి పని లేదు, ఎవరి కింద మనం చేయాల్సిన పని లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి మనం చేయి చాపాల్సిన పని లేదు, ఎవరిని మనం ఆశ్రయించాల్సిన పని అవసరం లేదు. ఇక్కడ కష్టపడి బానిస బ్రతికే కంటే కానాను దేశానికి వెళ్ళి విశ్రాంతి స్వతంత్రంగా బ్రతుకుటం దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం. కాబట్టి మీరు బయలుదేరండి అని దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినప్పుడు వారు వెంటనే బయలుదేరారు. బయలుదేరినప్పుడు బానిస బ్రతుకు విడిపించబడ్డారు, బానిసతో నుండి విడిపించబడ్డారు. ఒకరి చేతి కింద అణిగిమణిగి ఉండి ఒకరి చేతి కింద వారు చెప్పింది చేస్తూ ఇశ్రాయేలు ప్రజలు బ్రతకటం దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా! దేవునికి ఇష్టం లేదు. ఒకరి చేతి కింద బ్రతకటం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుని ప్రజలు, దేవుడు అనుకుంటున్నాడు నా మాట వినాలి, వేరొకరి మాట వినకూడదు. కాబట్టి నా ప్రజలను బయటికి తీసుకురావాలని దైవజనుడు మోషేతో దేవుడు మాట్లాడితే ఇశ్రాయేలు ప్రజలకి ఈ మాట చెప్తే వారు బయలుదేరారు. వారు ఎలా బయలుదేరారంటే ఆ నిర్గమాకాండములో ఉంటుంది. వారు దాసీల దగ్గరకు వెళ్ళి బంగారమును వెండిని వెలగల వస్తువులు అడిగి మరీ తెచ్చుకున్నట్లుగా ఉంది. చూడండి, నిర్గమాకాండము. దేవుడు ఒకవేళ మనలను బానిస బ్రతుకు నుంచి బయటికి తీస్తే ఉట్టి చేతులతో మనలను బయటికి తేనీయడు, ఉట్టి చేతులతో బయటికి తేనీయడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. దేవుడు బయటికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఎలాగో బయటికి రప్పించాడు. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షముగా కలగజేసేదను గనక మీరు ఇప్పుడు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగువాని దానిని, తన ఇంట నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఎమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తులకు దోచుకొందురనెను. చదవబడిన లేఖన భాగములో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పుడు సమృద్ధి కలిగినట్లుగా ఉంది. సమృద్ధి, వారికి కావాల్సిన ఆహారం ఉంది, బంగారాలు ఉన్నాయట, వెండి నగలు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, వెలగల రాళ్ళు ఉన్నాయి. వారు సంపాదించింది యావత్తు కూడా దేవుడు ఎక్కడ నుండి మీరు చేత పట్టుకుని నడవండి అని చెప్పాడు. సరే, వీళ్ళు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దాటి కానాను దేశానికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మోషేతో ప్రభు అంటాడు, ఇదిగో నీ కర్రను చాపి దాన్ని కొడితే అది రెండుగా విభజింపబడుతుంది, అప్పుడు మీరు ఆరిన నేల మీద వెళ్తారు అని ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఆ వెనకటి భాగమున ఫరో సైన్యం వస్తున్నప్పుడు
దాటిన తర్వాత ఇది తినటానికి ఆహారం అయిపోయింది, తాగటానికి నీళ్ళు అయిపోయినాయి. వీరి దగ్గర ఉన్నాయి మాత్రం వెండి నగలను, బంగారు వస్త్రములు, ఇవే ఉన్నాయి తప్ప పండించుకోవడానికి భూమి లేదు వారికి. దేవుడు ఏమీ లేదు, భూమి లేదు. వీళ్ళు అరణ్యంలోనికి వచ్చేసారు. ఇక అరణ్యంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళకి త్రాగటానికి నీళ్ళు లేవు, తినటానికి ఆహారం లేదు. కానీ ఏమున్నాయి వారి దగ్గర? ఏమున్నాయి వారి దగ్గర? బంగారం ఉంది, వెండి ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి. వాటి వలన వీరికి ఏమీ ఉపయోగం లేకపోయింది. అరణ్యం కనిపిస్తుంది, భూమి కనిపిస్తుంది. ఏమైనా పంటలు వేద్దామంటే సాగునీరు లేదు. ఏదైనా ధాన్యం వేద్దామంటే అక్కడ ఫలించే పరిస్థితి లేదు. ఈ లెక్కన చూస్తే తినటానికి ఆహారం లేదు, త్రాగటానికి నీళ్లు లేవని వారు మోషే మీద సొనగటం ప్రారంభించారు. అప్పటికి మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా, ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చావు, ఇక్కడ ఆహారం లేదు, కాబట్టి కొంచెం నువ్వు దయ చూపించు అనంటే ఆకాశ వాక్యంలు ఇప్పి వానికి పూరేళ్లను ఇచ్చాడు. పూరేళ్లను ఇచ్చిన తర్వాత వాటిని చక్కగా తిన్నారు. సంతోషము కలిగింది, వారి కడుపులు నిండాయి, వారి అవసరతలు నిండిపోయినాయి. అయినా రెండో రోజుకి దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి శోధించడం ప్రారంభించారు. మళ్ళీ మోషే దగ్గరికి వచ్చి మాకు ఆహారం ఏది, మాకు ఆహారం ఏది, మాకు ఆహారం ఏది? ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే, ప్రభువు నేర్పిన ప్రాంతంలో మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. చూడండి, మత్తయి రాసిన సువార్తలో ప్రభువు నేర్పిన ప్రాంతంలో ఒక అమూల్యమైన మాట కనిపిస్తుంది. ఈ అమూల్యమైన మాట ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయినట్లుగా ఉంది. మా అనుదినము ఆహారము నేడు మాకు దయచేయము, దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుకున్న లేఖన భాగములో యేసు ప్రభువారు ప్రార్థన నేర్పిన ప్రార్థనలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, ఇది ఇశ్రాయేలు ప్రజలు చేయవలసిన ప్రార్థన. ఈ ప్రార్థన మర్చిపోయి మోషే దగ్గరకు వచ్చి మాకు ఆహారం ఏది, మాకు ఆహారం ఏది, మాకు ఆహారం ఏది, భూములుంటే బాగుండేది, చక్కగా పండించేవారివి, తగిన సాగు నీరు లేదు, మేము ఎలా పంటలు పండించాలి, మా పిల్లలు చనిపోతున్నారు, మా పిల్లలు ఆకలి దప్పులతో ఉంటున్నారు, మేము ఆకలి దప్పులతో ఉంటున్నాం, మా దగ్గర ఉన్నది బంగారం, వెండే, డబ్బులే ఉన్నాయి తప్ప తగిన ఆహారం మాకు ఉండట్లేదు, మమ్మల్ని ఎందుకు ఈ రకంగా నడిపిస్తున్నావు, ఎందుకు ఈ రకంగా మమ్మల్ని శోధిస్తున్నావు, ఎందుకు ఈ రకంగా మమ్మల్ని తిప్పలు పెడుతున్నావు అని ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మోషే దగ్గరికి వచ్చే ప్రార్థన వేడుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మోషేని విసిగించేశారు. కానీ మోషే అంటున్నాడు, మీరు ప్రార్థన చేయండి అని చెబుతున్నాడు. వీరేమో ప్రార్థన చేయట్లేదు. వీరి ఆలోచన అంతా ఎక్కడుంది? వీరి ఆలోచన అంతా ఎక్కడుంది? ఐగుప్తి దేశం మీద ఉంది. దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడి మీద మనసు పెట్టట్లేదు. ఎవరి మీద మనసు పెట్టారు? ఐగుప్తి దేశం మీద మనసు పెట్టారు. అక్కడ దేవునికి కోపం వచ్చేసింది. నేను ఆహారం ఇచ్చాను, త్రాగటానికి నీళ్ళు ఇస్తున్నాను, ఒక రోజున నీళ్ళు లేకపోతే మోషేకి చెప్పి ఆ బండను కొడితే నీళ్ళు వస్తాయంటే మోషే ద్వారా బండను కొడితే నీళ్లను బయటికి తీశాడు, త్రాగటానికి నీళ్లు దొరికింది. దేవుడు ఆకాశ వాక్యం లిపి ప్రతిరోజు కూడా పూరేలు రప్పిస్తున్నప్పుడు వాటిని తినలేక అది అట్లాగే విడిచిపెట్టేసేవాళ్ళట. అదేమో వారికి ఏమైందంట ఆహారం వారికి? ఇప్పుడు చదవండి సంఖ్యాకాండము 21వ అధ్యాయము. ఈ అరణ్యంలోనికి వచ్చారు. ఎర్ర సముద్రము దాటిన తర్వాత
అధ్యాయము 5వ వచనం. కాగా ప్రజలు దేవునికిని విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేవు, ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునిచ్చిన ఆహారము వీరు ఏమైపోయిందట? అసహ్యమైపోయింది. నిజమే, అప్పుడప్పుడు కూడా రోజు ప్రార్థన చేయమంటే మనకు కూడా విసుగుదలే. ఏమండి? రోజు బైబిల్ చదవమంటే మనకి విసుగుదలే. రోజు దేవుణ్ణి స్తుతించండి అంటే మనకు కూడా విసుగుదలే. కానీ లోక సంబంధమైన పనులు చేయడానికి మాత్రం మనకి విసుగుదల ఉండదు, అసహ్యం అనిపించదు మనకు. ఎందుకంటే వాటిలో మనకి ఏం కనిపిస్తుంది? లోక సంబంధమైన వాటిలో మనకి ఏం కనిపిస్తుందంటే ఒకలాంటి తృప్తిని కనిపిస్తుంది, సంతృప్తి. కానీ దేవుని విషయాల్లో ప్రార్థనే కానీ, వాక్యమే కానీ, స్తుతించడమే కానీ మనకి అసహ్యమైన కార్యం. వీరికి కూడా అసహ్యం అయిపోయిందంట. అసహ్యమైపోయి దేని గురించి ఆలోచన చేస్తారంటే ఐగుప్తి కోసం ఆలోచన చేస్తున్నారు. అలాంటప్పుడు దేవుడు ఏం పంపించాడు వారి దగ్గరికి? ఏం పంపించాడు వారి మధ్యలోకి? తాపకరమైన పాములను పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చాలా చేసుకుంటూ వచ్చాడు ఐగుప్తులో. ఇది వీరు చూశారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తి ప్రాంతంలో చాలా అద్భుతాలు చూశారు. అంతటి అద్భుతము చేసిన దేవుణ్ణి వీరు ఏం చేస్తారంటే విసిగిచ్చారు. దేవుడు ఎక్కడ కోపం పెట్టుకున్నాడంటే అసహ్యమైపోయింది. అంతవరకు కూడా దేవుడు ఓపిక పట్టాడు. ఆ తర్వాత వారి మధ్యలోనికి తాపకరమైన పాములు పంపించాడు. అప్పుడు చదవండి. ఆ పాములు వచ్చి వాటిని ఏం చేశాడు? 6వ వచనం. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయిరి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే దగ్గరికి వెళ్ళి, తాపకరమైన సర్పం వలన మేము చనిపోతున్నాం, దయచేసి మా గురించి ప్రార్థన చేయండి. ఆ తాపకరమైన పాములు మా దగ్గర రాకుండా నీవు ప్రార్థన చేయమని మోషే దగ్గర అడిగితే వెంటనే మోషే ప్రభుకి ప్రార్థన చేస్తాడు. చదవండి 8వ వచనం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద పెట్టి ఆ సర్పకాటుకు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించు చూచినందున బ్రతికెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదవబడిన లేఖన భాగములో ఇశ్రాయేలు ప్రజలు మోషే దగ్గరకు వచ్చి ఇలాగును వేడుకున్నారు, సర్పములు మా యొద్ద నుండి పంపించమని. వెంటనే మోషే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, నీవు తాపకరమైన సర్పము ఒకటి చేసి దానిని స్తంభం మీద నిలపాలి. నిలిపిన తర్వాత ఎవరైతే నిదానించు చూస్తారో వాడు బ్రతుకుతాడు. హల్లెలూయా. ఏమిటండి? నిదానించు చూస్తాడు
మాట. మామూలుగా అయితే సర్పము కాటేస్తే ఏం చేయాలి? ఏ పసరో వేసుకోవాలి, ఏ ఆకో నోరాలి. ఎందుకంటే ఒక్కసారి సర్పము కనుక మన ఒంటి మీద కాటు వేస్తే ఆ విషం మనిషిలోనికి వెంటనే ప్రవేశిస్తుంది. ఆ విషము కొన్ని సెకండ్లలో రక్తములోనికి వెళ్ళిపోతుంది. అది రక్తములోనికి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో రక్తమంతా కూడా విరిగిపోద్ది. రక్తం ఏమైపోద్ది? విరిగిపోద్ది. ఇది సర్ప కాటు మూలాన చాలా తక్కువ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు చనిపోతున్నారు. ఈ చనిపోతున్నప్పుడు ఇంక ఇశ్రాయేలు ప్రజలు అలాగే చనిపోతారు, మనం బ్రతకలేము. కాబట్టి మనం వెంటనే మోషే దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి అందరూ మోషే గారి దగ్గరికి వస్తే ప్రభు అంటున్నాడు, మోషేతో చెప్పొచ్చు, సర్పములారా ఈ అరణ్య భూమి నుండి మీరు వెళ్ళిపోండి, ఇశ్రాయేలు ప్రజల మధ్యలోంచి వెళ్ళిపోండి అని చెప్పొచ్చు. కానీ అలాగూ చెప్పలేదు ఆయన. అక్కడ ఏమని చెప్పాడంటే, నీవు కూడా ఒక సర్పాన్ని చెయ్యి, ఆ సర్పం ఎత్తడి దాంతో చేసి అది స్తంభం మీద పెట్టిన తర్వాత ఆ పాము కరిచే ప్రతివాడు, పాము కాటేసిన ప్రతివాడు కూడా దేన్ని చూడాలి? సర్పాన్ని చూడాలి. సర్పాన్ని చూస్తే బ్రతుకుతాడు. హల్లెలూయా! సర్పాన్ని చూస్తే బ్రతుకుతాడు. ఎలా చూడాలి సర్పాన్ని? ఎలా చూడాలి? 9వ వచనం చూద్దాం. కాబట్టి మోషే ఎత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా! ఏంటది? నిదానించి చూడాలి. ఇక్కడ ఉండాలి ఏమిటి? ఇక్కడ లేనిది ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలు కరిచింది ఏమిటి? సర్పం. అందులో ఏముంది? ప్రాణం ఉంది. ప్రాణం ఉన్న సర్పములో విషం ఉంటుంది. ప్రాణము లేని సర్పములో విషము ఉండదు. హల్లెలూయా! ప్రాణం ఉన్న సర్పములో విషం ఉంటుంది, ప్రాణము లేని సర్పములో విషం ఉండదు. అయితే ప్రాణం ఉన్న సర్పములో విషం ఉంది కాబట్టి ఆ విషం మనుషులోనికి వెళ్ళి మనిషిలో ఉన్న రక్తాన్ని విరగొట్టి మనిషికి నాశనము తీసుకొచ్చింది ఆ సర్పం. ఈ నాశనమైన ప్రక్రియను మోషే ప్రజలందరినీ తీసుకుని వచ్చాడు. ఎక్కడికంటే విషము లేని సర్పము దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆ సర్పములో ప్రాణం కూడా లేదు. ఏమి లేదు? ప్రాణం లేదు, ఇంకా విషం అంతకంటే లేదు. కానీ దాన్నే చూడమంటున్నాడు. ఎందుకు? దాన్ని చూస్తే బ్రతుకుతారట. దేన్ని చూస్తే? దాన్ని చూస్తే బ్రతుకుతారు. మోషే అరణ్యములో సర్పమును ఎలాగెత్తునో మనుష్య కుమారుడు కూడా అలాగే అక్కడికి వెళదాం. ఇప్పుడు చదవండి యోహాను రాసిన సువార్త. ఇప్పుడు అరణ్యములో మోషే సర్పము ఎలాగెత్తుడో మనకు తెలిసింది. మోషే ఎత్తబడిన సర్పములో ఏమీ లేదు, ప్రాణం లేదు. మోషే ఎత్తబడిన సర్పములో విషము లేదు. ఇక్కడ చూద్దాం యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము చదవండి 14 వచ్చును. అరణ్యములో మోషే సర్పముని ఎలాగూ ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు
పైకెత్తబడెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం అర్థం అవ్వాలని అక్కడికి చెప్పుకుంటూ వచ్చాను మోషే దగ్గరికి. మోషే ఇప్పుడు ఎలాగెత్తాడట? తాపకరమైన సర్పము ప్రతిమను ఒకటి చేపించి దాన్ని స్తంభం మీద పెట్టమన్నాడు. ఎవరైతే తాపకరమైన పాము కలిసిందో వాడు ఆ సర్పాన్ని నిదానించు చూస్తే వాడు బ్రతుకుతాడు. హల్లెలూయా. బ్రతికారా లేదా? బ్రతికారు కాబట్టి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. అయితే ఈ సర్పములో ఏమి లేదంటే విషం లేదు. అక్కడ కరిచిన సర్పములో విషం ఉంది. ఆ విషం మనిషిలోనికి వెళ్ళిన తర్వాత మనిషిలో ఉన్న రక్తాన్ని ఏం చేస్తుంది? అది విరగొట్టుతుంది. కాబట్టి మనుష్యుడు నశించకపోతున్నాడు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 9వ వచనం, మనము ప్రభువుని శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడు పౌలు గారు చెప్తున్న మాట, అరణ్య ప్రదేశములో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగో నడిచారు, వారు చనిపోవటానికి కారణం ఏమిటి, ఏ కారణాన్ని బట్టి వారు చనిపోయారు, ఏ కారణాన్ని బట్టి వారు సర్పములు కాటివేసిని అని పౌలు గారు కొరింథీయులో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. ఏమనంటే ఇదిగో ఈ విధంగా రాస్తున్నాడు, మనము ప్రభువుని శోధింపక యుద్ధము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించుకుపోయారు. సర్పము వలన ఏమొచ్చిందంట మానవుడికి? సర్పము వలన మానవుడికి ఏమొచ్చింది? నాశనం వచ్చింది. నిజమే. ఎలాగో నాశనం వచ్చిందంటే సర్పకాటుకు విషము రక్తములోనికి వెళ్ళి రక్తమంతా విరిగిపోతుంది. కాబట్టి వెంటనే మానవుడు అక్కడికక్కడే నశించిపోతున్నాడు. కానీ మనుష్య కుమారుడు భూలోకానికి ఎలా వచ్చాడంటే నశించుకుపోవడం ఇష్టము లేక వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చదువుకున్న లేఖన భాగములో మనం నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేదు. మరొక వాక్యాన్ని చూస్తే మనకి తేటగా అర్థమవుతుంది. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసము పొందువచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. బాప్తిసము తీసుకోవడానికి వస్తున్న కొంతమందిని చూసాడట యోహాను గారు. వారిలో కొంతమంది తమ పాపాలు ఒప్పుకుంటున్నారట, కొంతమంది ఒప్పుకోవట్లేదట. ఒప్పుకోని వారిలో ఎవరెవరు ఉన్నారంటే పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారట. వీరు ఎవరి సంతానమని యోహాను గారు చెప్తున్నాడంటే సర్ప సంతానమా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుకున్న లేఖన భాగంలో సర్పం
అనే మాట భయంకరమైన విష జంతువు. అది దాంట్లో ఏముంటుందండి? విషం ఉంటుంది. దాంట్లో ఏముంటుంది? విషం ఉంటుంది, విషం ఉంటుంది, విషం ఉంటుంది. మరొక విషయాన్ని మీకు చెబుతాను. అరణ్య భూమిలోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి పంపిస్తూ ఉన్నప్పుడు ఆయన చేతిలో ఒక కర్ర ఉంది. ఆ కర్రను తీసుకొని ఐగుప్తులోనికి వెళ్ళాలని దేవుడు చేత పంపబడితే, నన్ను వెళ్ళమంటున్నావు, ఏ కార్యాలు చేయాలి అక్కడ అని అడిగితే వెంటనే దేవుడు మోషేతో చెప్తాడు, నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అంటే కర్ర అంటాడు. ఆ కర్రను వెంటనే కింద పడేయమంటాడు. ఎప్పుడైతే కర్ర కింద పడేస్తాడో ఆ కర్ర కాస్త ఏమైపోతుందంటే పాముగా మారిపోతుంది. ఎప్పుడైతే కర్ర పాముగా మారిందో వెంటనే ప్రభు అంటున్నాడు, దాన్ని చూసి భయపడొద్దు, అందులో విషము లేదు. హల్లెలూయా! అందులో ఏమి లేదు? విషము లేదు. నువ్వు వెంటనే దాని తోక పట్టుకో, పైకి తీస్తే వెంటనే అది కర్రగా మారిపోద్దని ప్రభు చెబితే మోషే వెంటనే తోకను పట్టుకుని పైకి లేకపోతే వెంటనే కర్రగా మారిపోయింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదువుకున్న లేఖన బాబు కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. తాపకాలమైన సర్పాన్ని ఒకటి చేపించమన్నాడు మోషేతో. ఆ తాపకాలమైన సర్పాన్ని పైకి తీసుకొచ్చాడు. ఇక్కడ యోహాను గారు అంటున్నాడు, పరిసయ్యులను సద్దుకాయలను చూసి సర్ప సంతానమా అని అంటున్నాడు. అయితే నేను అనుకుంటున్నాను, మీరు సర్పం మూలన ఏమైనా జన్మించారా? ఏమిటి? సర్పం మూలన ఏమైనా జన్మించారా? కాదు. మనిషి సర్పం మూలన జన్మించలేదు. మరి ఎందుకు యోహాను గారు సర్ప సంతానమా అని అన్నాడు? భూలోకములో చాలా జంతువులు ఉన్నాయి. అంటే వారు దేవుని పని కూడా ఇవ్వలేదు. వారు నువ్వు ఇచ్చి శోధించాలి. నువ్వు ఎక్కడిచ్చావు? ఇశ్రాయేలు ప్రజలు ఇవ్వలేదు. బంగారాన్ని దాచుకున్నారు, వెండిని దాచుకున్నారు, ధనాన్ని దాచుకున్నారు. దేవుని మందిరానికి కట్టడానికి వారు ఇవ్వలేదు. అయినా మోషే పదే చెప్తున్నాడు, ఇదిగో ఇప్పటికైనా సమయం ఏమీ లేదు. మీ బంగారం ఇవ్వండి, మీ వెండి ఇవ్వండి, మీ వస్త్రం, మీ విలువగల రాళ్ళు మీ దగ్గర ఉన్నాయి, విలువైనవి ఉన్నాయి మీ దగ్గర, ధనధౌర్యాలు ఉన్నాయి, వాటిని తీసుకునండి, దేవుని మందిరాన్ని కడదాం అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మోషే ద్వారా మాట్లాడితే వారు ఇవ్వడం మర్చిపోయారు. ఇది మా బంగారం, మేము కష్టపడ్డాం, మేము సంపాదించుకున్నాం, మేము మీకు ఇవ్వము అని చెప్పి మోషేతో విరోధంగా మాట్లాడితే వెంటనే దేవుడు మోషేతో అంటున్నాడు, నువ్వేమి పట్టించుకోవద్దు, అయితే నేను ఆకాశ మేఘం మీద దిగుతాను. మేఘం ఎక్కడైతే ఉంటుందో నా సన్నిధి అక్కడ ఉంటుంది. మేఘం ఎప్పుడైతే వెళ్ళిపోద్దో నా సన్నిధి ఉండదు. ఇదే నీకు సూచన అని ప్రభు చెప్పాడు. వారు అప్పటికి వారు నశించిపోతున్నారు. అయినా మోషేతో దేవుడు పదే చెప్తున్నాడు, నా మందిరానికి కట్టడానికి మీ దగ్గర ధనం ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, నా మందిరానికి కావాల్సిన వస్తువులన్నీ మీ దగ్గర ఉన్నాయి, మీరు ఇవ్వట్లేదు. కాబట్టి దేవుని శాపం మీ మీదకి వస్తుంది. ఇప్పటికైనా మీరు మారండి అని చెప్పాడు. అయినా వారు వినిపించుకోలేదు. ఒక తరము దాటిపోయింది. రెండో తరం దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడు అదే చెప్పాడు. ఏమనంటే, ఇదిగో మీ పితరులు పాపం చేశారు, మీ తండ్రులు చేయరాని కార్యములు చేశారు. ఇప్పటికైనా మీరు కన్నులు తెరుచుకొని మందిరానికి కావాల్సిన వస్తువులన్నీ మందిరానికి తీసుకుని రండి. దానివల్ల మీకు ఉపయోగం ఏమిటి? దేవునికి ఇవ్వండి, ఆకాశ వాక్యం లేపి మీకు పట్టజాలు విస్తారంగా ఇస్తానని ప్రభు చెప్పాడు. అప్పుడు
వచ్చే తరం వారు మారు మనసు పొంది ఇది దేవునికి అవసరం కాబట్టి ఇది దేవునికి ఇవ్వాలని చెప్పి వారి దగ్గర ఉన్న వెండి, బంగారము, మందిరానికి కావలసిన వస్తువులన్నీ కూడా మోషే చేతికిచ్చారు. వెంటనే దేవుడు మోషేతో కొన్ని విషయాలు చెప్పాడు. కరుణాపీఠమ తయారు చేయమన్నాడు, సన్నిధి రొట్టె పళ్ళ తయారు చేయమన్నాడు, దీపస్తంభాన్ని తయారు చేయమన్నాడు, వృక్షాన్ని తయారు చేయమన్నాడు, గంగాలాన్ని తయారు చేయమన్నాడు. ఆవరణం వెలుపల, ఆవరణము లోపల, అతి పరిశుద్ధ స్థలములో ఏమేమి ఉండాలో ఇవన్నీ కూడా ఎప్పుడైతే రెండవ తరం వచ్చి వారి దగ్గర ఉన్నవన్నీ కూడా మోషేకి ఇచ్చారో, మోషేతో దేవుడు మాట్లాడి ఈ విధంగా 3 విభాగాలుగా చేయించాడు. చేయించిన తర్వాత దేవుడు మోషేతో చెప్పింది ఏమిటంటే, ఇదిగో మీ తండ్రులకి చెప్పాను, వారు నాకు ఇవ్వలేదు కాబట్టి వారిని బయట ఆవరణములోనే పెట్టండి, వారు లోపలికి రావడానికి వీలు లేదన్నాడు. ఇదిగో మీరు నా మాట విన్నారు కాబట్టి నా పరిశుద్ధమైన స్థలంలోనికి రండి అని చెప్పాడు. మీ పాపములను, మీ శాపాలను కొట్టివేయటానికి అతి పరిశుద్ధమైన స్థలములు యాజకుడు ఉంటాడు. ఆయన ద్వారా మీ పాపాలు శుద్ధి కలుగుతాయి, మీ తండ్రుల పాపములు అలాగే ఉండిపోతాయి అని చెప్పాడు. దీనికి మరొక మాటగా ఇర్మియాతో అంటాడు, తండ్రులు ద్రాక్ష కాయలు తినగా కుమారులు పళ్ళు పులిసినని మాట కనిపిస్తుంది. ఇక మీదట ఆ మాట వాడకూడదు. ఎవరు ద్రాక్ష కాయలు తిన్నారో వారు పళ్ళే పులిసిపోవాలి, వారు పళ్ళే పులిసి అని రెండో తరము వచ్చేటప్పటికి ప్రభువు మాట్లాడాడు. వీరందరూ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టము లేక ఒక చక్కని మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏమిటి మందిరం అది? దేవుని సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తయారు చేయించిన సర్పం ఉందే, అది మీకు కన్క్లూజన్ చేయలేదు. అది నేటి కాలానికి దేవుడు అనేవాడు, దేవుడు అని అంటున్నారు దాన్ని, దేవుడు అని అంటున్నారు దాన్ని. కానీ దేవుడు ఏమి చేశాడంటే దాన్ని చిన్న భిన్నములుగా చేసి, మోషే ద్వారానే దాన్ని చిన్న భిన్నములుగా చేసి దాన్ని కరిగించి ఇత్తడి గంగాళము ఒకటి తయారు చేయించాడు. ఏం చేయించాడు? ఇత్తడి గంగాళము తయారు చేయించాడు. ఇక్కడేమో ఇత్తడి సర్పాన్ని తయారు చేశాడు. ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తే బ్రతుకుతాడు. ఆ సర్పాన్ని కాస్త ఎప్పుడైతే రెండవ తరం వచ్చి వీరి దగ్గర ఉన్నాయన్నీ కూడా ప్రభుకి ఇచ్చారో, ఆ మందిరం ఎప్పుడైతే తయారు చేయబడిందో ఈ ఇత్తడి సర్పాన్ని దేవుడు తీసి ఇత్తడి గంగాళాన్ని తయారు చేయమన్నాడు. ఈ ఇత్తడి గంగాళంలో ఏముంటుందంటే, ఇదిగో నీ పాపము నా పాపము కడిగే పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాత్రే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళింది. నీ పాపము నా పాపము, ఇత్తడి గంగాళము అంటారు దాన్ని. ఒకప్పుడేమో దాన్ని చూసి బ్రతికారు. ఇప్పుడు దేవుని మందిరంలో ఉంది. దేవుని మందిరంలో ఇత్తడి పాత్ర గంగాళం వచ్చింది. ఆ ఇత్తడి గంగాళములో ఎవరు ఉంది? ఏ రక్తం ఉంది? ఏ రక్తం ఉంది? ఏ రక్తం అండి? సర్ప సంతానమా అని ఏ తాపకరమైన పాము కరిచిందో, ఆ పాము కరవటం మూలన ఆ సర్పం అతలోనికి వెళ్ళి అతని రక్తం ఏం చేయబడింది? విరగొట్టబడింది. ఆ రక్తమే ఇత్తడి గంగాళములో పెట్టబడింది. ఎప్పుడైతే ఆ రక్తం ఇత్తడి గంగాళంలో పెట్టబడిందో దేవుడు దాన్ని పరిశుద్ధంగా మార్చాడు. హల్లెలూయా. కనుకనే ఎవరైతే యేసు ప్రభువును చూస్తారో వారు బ్రతుకుతారు. నాశనం అనేది ఉండదు. యేసు ప్రభువును మనం చూడాలి. కాబట్టి మనం దేవుణ్ణి శోధించకూడదు. యేసు ప్రభువును మనం శోధించకూడదు. దేవుణ్ణి శోధించకూడదు. పదే శోధిస్తున్నావా? వారు శోధించి అరణ్యములో సర్పకాటును చనిపోయారు.
ఒకవేళ నీ కుటుంబంలో కానీ, నీలో కానీ, నీ యొక్క మృగంలో కానీ ఎప్పుడైనా సర్పం అనేది కనిపించిందంటే నువ్వు దేవుణ్ణి శోధిస్తున్నావు, నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది భయంకరమైనది. అందుకని 91వ కీర్తనలు అంటాడు, నాగుపాములను, సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు అని అంటాడు. కాబట్టి మనము వాటిని మన కాళ్ళ క్రిందేసి త్రొక్కాలంటే మనము దేవుణ్ణి శోధించకూడదు. అబ్రాహాము దేవుణ్ణి శోధించలేదు కనుక నేను చాలా సందర్భంలో దేవుణ్ణి శోధించాను. కాబట్టి కొన్ని బాధలు తట్టుకోలేక, కొన్ని ఇబ్బందులు తట్టుకోలేక దేవుణ్ణి శోధించడం ప్రారంభించాను. కాబట్టి అది దేవుణ్ణి శోధించడం అని నాకు తెలియలేదు. ఎప్పుడైతే ఇది నాకు కనిపించిందో దేవుడు ఒక చక్కటి అనుభూతి నాకు నేర్పాడు. నీవు నన్ను శోధిస్తున్నావు కాబట్టి నన్ను ఇక మీదట శోధించకూడదు అని చెప్పాడు. కనుక నేను సంఘములకు మీకు చెబుతున్నాను, పదే దేవుడిని శోధించండి. దేవుడే తగిన కాలమందు మీకు అన్ని విధాలుగా దేవుడు సమకూరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువుని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు నీకును మోషేకు విరోధంగా మాట్లాడారు. పాపం చేసినప్పుడు తాపకరమైన విసర్పాలు వచ్చినాయి, మనుషులను కాటివేసాయి. ప్రభువా, వారందరూ నశించిపోతున్నారు. కారణం ఏమిటంటే దేవుణ్ణి శోధించారని బైబిల్ చెబుతుంది. ఆహారం కొరకు శోధించారు, వస్త్రము కొరకు శోధించారు, ధనము కొరకు శోధించారు, వారి ఔషధుల కొరకు శోధించారు. ప్రభువా, ఇలాగో శోధించారు కనుకని తాపకరమైన పాములు వారి మధ్యలోకి వచ్చాయి. ఇక మీదట ఇదిగో ఎవరైతే యేసు ప్రభువును చూస్తారో వారు నాశనం ఉంటుందంటున్నావు. కాబట్టి మాలో ఉన్న ప్రతి తాపకరమైన విసర్పణ నుంచి విడుదల కలిగేసి నీ సన్నిధానంలో ప్రభువా నిండైన భక్తి జీవితంలో మమ్మల్ని నడిపించుకోమని క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.